వ్యాధి 50 మందికి పైగా మృతి. గబ్బిలాలే ఈ మిస్టరీ డిసీజ్ కు కారణమా? లక్షణాలివే. ఎవరికి ముప్పు ఎక్కువంటే కాంగోలో మిస్టరీ వ్యాధి కారణంగా 50 మందికి పైగా మరణించారు. లక్షణాలు గుర్తించిన 48 గంటల్లోపు ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి? ఏ వయసు వారికి ముప్పు ఎక్కువ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సీలో వింత వ్యాధి బెంబేలెత్తిస్తోంది. వాయువ్య కాంగోలో వింత వ్యాధిని గుర్తించారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు 50 మందికి పైగా మరణించారు. రోజు రోజుకి ఈ మిస్టరీ డిసీజ్ బారిన పడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే డజన్ల కొద్దీ మరణాలకు కారణమైన ఈ వింత వ్యాధి వ్యాప్తిపై యూకే అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వాయువ్య కాంగోలో గత 5 వారాలలో ఇప్పటి వరకు 419 కేసులు నమోదు కాగా 53 మరణాలు నమోదయ్యాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో లక్షణాలు ప్రారంభమైన 2 రోజుల్లోనే మరణాలు సంభవించాయి. ఈ వింత వ్యాధి సోకిన వారిలో జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు మొదట్లో కనిపిస్తాయి. లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే బాధితులు మరణిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధి లక్షణాలు మొదట గబ్బిలాలు తిన్న 3 పిల్లలలో కనిపించాయి. ఆ తర్వాత కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. హెమరేజిక్ జ్వరం, ఎబోలా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వైరస్ల వల్ల సంభవించవచ్చు. కానీ ఇప్పటి వరకు శాంపిల్స్ పరిశీలించిన ఆరోగ్య నిపుణులు ఈ మిస్టరీ డిసీజ్ కు ఈ వ్యాధులతో ఎలాంటి సంబంధం లేదని కనుగొన్నారు. WHO ఇప్పుడు మలేరియా, వైరల్ హెమరేజిక్ ఫీవర్, టైఫాయిడ్, మెనింజైటిస్, ఫుడ్ పాయిజనింగ్ వంటి ఇతర కారణాలను పరిశీలిస్తోంది. ఈ వింత వ్యాధి కారణంగా చాలా మంది మరణించారు. ఈ వ్యాధి జనవరి 21న డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో వెలుగు చూసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు 400కి పైగా కేసులు నమోదయ్యాయి. అక్కడ 50కి పైగా మరణాలు సంభవించాయి.